అయితే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా ఉండడం సాధ్యమంటారా పుల్లారావు గారు? అమలు చేయమన్నా గాని డిలే చేస్తాడు. హ్మ్. చేయలేకపోతున్నాం అంటారు. హ్మ్. దానికి సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ప్రభుత్వాన్ని కరెక్ట్ కాదంటాది, పాటిస్తారు. మళ్ళీ వయలేట్ చేస్తాడు. ఎందుకంటే మొండిగా ఉన్న మనిషి కాబట్టి. కానీ పూర్తిగా ఇగ్నోర్ చేయలేదు సుప్రీంకోర్టు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మొన్న ట్రంప్ వేసిన సుంకాలన్నీ తప్పన్నాయో ఆటోమేటిక్‌గా హ్మ్. ల్యాప్స్ అయిపోయింది ఆటోమేటిక్. అది కలెక్ట్ చేయటం ఎవరు చేయలేరు. హ్మ్. అందువల్ల ఆ సిస్టమ్‌లో అలాగున్నది. ట్రంప్ మొండిగా మళ్ళీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇంకో చట్టం వాడి చేస్తున్నాడు. అది మరి ఆగుతదా? ఆగదా? మళ్ళీ సున్నా అయిపోతదా? కొంచెం సమయం చెప్తాది. అయితే పుల్లారావు గారు ఇది ఎన్నికల ముందు రాజకీయ ఎజెండాగా మారుతుందంటారా? అదేం లేదు ఎన్నికల ఆయనకి మధ్యంతర ఎలక్షన్స్ నవంబర్ వస్తుంది ఈ సంవత్సరం. అక్కడ ఆయన పార్టీ సరిగ్గా చేయదు. మెజారిటీలు పోతాయంటున్నారు. మెజారిటీలు పోయినా ఆయన ఉద్యోగం పోదు కదా! హ్మ్. ఆయన మెజారిటీ పోదు అని ఆశిస్తున్నారు. కానీ పోయేటట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పరిపాలన మీద చాలామందికి భయం కూడా వచ్చింది. సరిగ్గా చేయట్లేదేమో ఇతను, రోజు టెన్షన్ ఉంటుంది అని. మన దేశంలో కూడా చూస్తాం కదా! కొన్ని ప్రభుత్వాలు అస్తమానం టెన్షన్ తీసుకొచ్చి ప్రజలు ఓడించేస్తా ఉంటారు కదా! వాటిని సాఫీగా, నెమ్మదిగా కనపడకుండా వెళ్ళే ఆటిలకి ఎక్కువ టైం ఇస్తారు. అక్కడ కూడా అంతే. రోజు గొడవ చేస్తాయి. రోజు హడావిడి చేస్తే భయపడతారు జనం. ఒక స్ట్రాంగ్ మైనారిటీ సపోర్ట్ చేసినా మెజారిటీ అనేది ఉండదు. అయితే పుల్లారావు గారు డెమోక్రాట్స్ వ్యూహం ఏమిటి? అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు పుల్లారావు గారు? డెమోక్రాట్స్ సుప్రీం కోర్టుది అలా గెలవటం, ఎక్కువ డెమోక్రాట్స్ సుప్రీం కోర్టుకి వెళ్ళారు. వాళ్ళకి ఒక పెద్ద విజయం. హ్మ్. ట్రంప్ పవర్ తగ్గించారు. ట్రంప్ ప్రెస్టేజ్ తగ్గించారు. ట్రంప్ ఎంత అబద్ధాలు ఆడాడు అని ప్రెస్టీజ్ పోయింది. సో నవంబర్ 2026లో వాళ్ళ మధ్యంతర ఎలక్షన్స్, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి చట్టసభలకి. వాళ్ళకి మెజారిటీ క్యాప్చర్ చేస్తే మళ్ళీ ట్రంప్ని నొక్కేస్తారంటే ఆయన అనుకున్నా చేయనివ్వకుండా ఆర్చేస్తారు. ఆయన ఏమనుకున్నా అది ముందరికి వెళ్ళలేము. ఆ డేంజర్ ట్రంప్కి ఉంది. ఆల్రెడీ మార్చి వస్తుంది. అయితే దాదాపు 8 నెలల్లో ఎలక్షన్లు ఉంటాయి. చాలా కీలకమైన ఎలక్షన్. ఆ ఎలక్షన్లు ఇలాంటి యాక్షన్స్ సుప్రీంకోర్టు ఇదంతా గందరగోళం ఇలా అయితే ఓడిపోతే, అది మాత్రం మెజారిటీ పోతే, ఇప్పుడున్న మెజారిటీ ఉన్నాయా దాన్ని పోతే ఆయనకి ఇబ్బందులు వస్తాయి. ఇంకా ఆయన మాట ఎవరో విని మాట్లాడుకోవచ్చు, గొడవ చేయొచ్చు. కానీ ఆట సాగదు. ఇప్పుడు సాగినట్టుగా సాగదు. ఆ డబ్బా చేసేస్తారు కాంగ్రెస్. మెజారిటీ లేకపోయినా వాళ్ళ చట్టసభలు డబ్బా చేస్తున్నారు. ఎందుకంటే పై చట్టసభలో 100 మంది మెంబర్లు ఉన్నారు సెనెట్. దాంట్లో 51 మంది ట్రంప్కు ఉన్నారు. 49 మంది అదర్ సైడ్ ఉంది. కానీ అక్కడ మెజారిటీ అంటే 60 సీట్లు కావాలి 100కి. 60 కావాలి. ఆ 51 కూడా పోతే ట్రంప్కి ఇంకేం మిగలదు. ఏం మిగలదు. అందువల్ల ఈ ఎలక్షన్స్లో ఈ 2 చట్టసభల్లో ఆయనకి మెజారిటీ పోతే ఇబ్బందికరమైన ప్రభుత్వం రాబోయే 2 సంవత్సరాలు. డెమోక్రసీకి రాష్ట్రపతి ఆ పక్కన ఉండదా, ట్రంప్ మాట ఇంక చెలామణి అవ్వదు. అది వచ్చేది. అయితే పుల్లారావు గారు ట్రంప్ దూకుడుకి బ్రేకులు పడే పరిస్థితి ఉందంటారా? పూర్తిగా ఆల్రెడీ పడిపోయింది కదా! హ్మ్. ఆల్రెడీ సుప్రీంకోర్టు కొద్దిగా పనిచేసింది కదా! ఆయన మెయిన్ పాలసీ ఏంటి? సుంకాలు. సుంకాలు వేస్తా, డబ్బు వస్తుంది, డబ్బు ఖర్చు పెడతా, నా ఇష్టం వచ్చింది చేస్తా, ఇతర దేశాలు లెక్కలేరు అనేది బ్రేక్ పడింది కదా! ఏ సుంకాలు వేసినా ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. అవును. ఇప్పుడు 15% ప్రపంచం అంతా అది వేసాయి. ఒక దేశానికి ఎక్కువ, దేశానికి తక్కువ చేయలేదు ప్రస్తుతం. రేపు ఏదో మార్చొచ్చు. కానీ అది కూడా టెస్ట్ అవుతుందని చెప్తున్నాను కదా! సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇది కూడా కరెక్ట్ సిస్టమ్ కాదని. వెళ్ళి సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇంకా అతని పని ఖాళీ. అలా చట్టసభ ద్వారా రావాలి. కింద చట్టసభలో క్లియర్ అవుతుందా లేదా చెప్పదు. క్లియర్ అవుతే పెద్ద చట్టసభకు రావాలి, పై చట్టసభ. అక్కడ ఎలాగో ఆఫ్ చేసేస్తారు డెమోక్రాట్. ఎందుకంటే వాళ్ళకి 48, 49 కూడా ఉన్నారు 100కి. 60 కావాలి క్లియర్ చేయడానికి. సో ఏదైనా ట్రంప్ ఇబ్బందులు పడ్డాడు.
ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత. అది ముందలన్న కోపంగా మాట్లాడేది, కానీ ఇంటికి వెళ్ళి కూర్చున్నాక అద్దంలో చూసుకున్నాక ఆయనకి తెలుసు ఇబ్బందుల్లో ఉన్నాడు. బయటకు వచ్చి ఎన్ని కేకలు వేసినా కొంచెం ఆయన స్పీడ్ తగ్గిపోయింది, ఆయన వయసు కనపడుతుంది, అవును. ఆయన కొద్దిగా అంత డైరెక్ట్గా కోపంగా చూడలేదు, కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాడు. అది మాత్రం మోహన్ కనపడుతుంది. అయితే పుల్లారావు ఇక్కడ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా సెక్షన్ 122 ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 వంటి ఇతర చట్టాల కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి ఎంతవరకు ఉందంటారు పుల్లారావు గారు? అదే ఇప్పుడు టెస్ట్ అవుతాయి. ఆ పరిస్థితులు, ఏ పరిస్థితులు ఆ చట్టం వేయొచ్చన్నారో ఈవేళ పరిస్థితులు ఫిట్ అవుతున్నాయా లేదా, అదే ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ పరీక్ష వస్తుందని చెప్తున్నాను కదా. 90%. ఒక 15 రోజులు నెలల క్రితం సుప్రీంకోర్టు అడిగారు, ఈ చట్టం ఎందుకు వాడలేదంటే ఇది వాడటానికి లేదండి ఈ పరిస్థితికి అని చెప్పాడు ట్రంప్ లాయర్స్. సో ఇప్పుడు వాడుతున్నది కదా, వాళ్ళే వాడటానికి లేదని ఇప్పుడు ఎలా వాడుతున్నారు? సో ఇవన్నీ వస్తాయి, మళ్ళీ కోర్టుకు వస్తాయి. సోమవారం, మంగళవారం, బుధవారం కోర్టులో వేస్తారని నేను భావిస్తాను. కూర్చోరు సింపుల్గా. ఇది నొక్కేయటానికి ఛాన్స్ ట్రంప్. దీని మీద నొక్కేస్తే ఆయన చాలా వరకు ఆయన బలం, అహంకారం, ఫోర్సు తగ్గిపోయినట్టు లెక్క. అయితే పుల్లారావు గారు చివరికి గెలిచేది రాజకీయమా రాజ్యాంగమా అంటే మీరేం చెప్తారు? తీరిక గెలిచేది ఏదైనా పవర్ ఉన్నంతకాలం వాడేస్తే ఎక్కువగా ఎక్కడో చోట దెబ్బతింటారు. పవర్ ఉన్నదని వాడుకోవచ్చు, పవరు వాడకుండా నువ్వు సాధించాలి. ఒక తుపాకీ చూపెట్టి కంట్రోల్ చేయాలి. తుపాకీలో ఉన్న బుల్లెట్ వదిలేస్తే ఎవరో చచ్చిపోతాడు, కానీ తర్వాత ఆ బుల్లెట్కి లెక్క ఉంటుంది. అవును. సో అది ఓవర్గా చేసేదో ట్రంప్ అంటే ఓవర్గా చేసేది. ఒకసారి పరిణామాలు ఉండవు, ఈసారి పరిణామాలు కనిపిస్తున్నాయి ట్రంప్. అందరూ ప్రపంచంలో అమెరికా బయట అందరు చూస్తారు, అందరికీ తెలుసు ఇది ట్రంప్కి సెట్ బ్యాక్. భారతదేశానికి తెలుసు, కానీ భారతదేశం ఏమి అందలుచుకోలేదు. అతనితో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి ముందలు. మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎంతోమంది విరోధీలు ఉన్నారు దేశ చుట్టూరా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, నేపాల్. మనకి పరిస్థితి అలా ఉన్నది. చైనా గురించి అన్ని దేశాలతో పాటు మనకి సుంకాలు విధించినప్పుడు 50% విధించినప్పుడు కూడా భారత్ వెంటనే రియాక్ట్ అవ్వలేదు. అవ్వకూడదు, నిశ్శబ్దంగా పోవాలి. భారతదేశానికి తిరిగి మాట్లాడే బలం లేదు, అవసరం లేదు, అది మంచి పాలసీ కాదు. చాలామంది దేశంలో ట్రంప్ ఇలాగన్నాడు అలాగన్నాడు, నువ్వు ఎంతకాలం లేదు, అది రెచ్చగొట్టి పాడు చేయటానికి. అది దేశ దయ మీద, దేశ గౌరవం మీద కాదు. అందువల్ల ఈవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే మన దేశం క్వైట్గా మొదలుగా వెళ్ళిపోతూ ఉండాలి. రాత్రి సముద్రంలో సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎవరు కనపడకుండా. ఆ ప్రయాణం చేస్తా పోవాలి వాళ్ళ చేసినట్టుగా. అందువల్ల భారతదేశం పరిస్థితి వేరు, మిగతా దేశాల పరిస్థితులు వేరు. సో మనకి ఆనందమైన పరిస్థితి అయినా ఆయన ఓడిపోవటం అలా చెప్పకూడదు. మీరేం చెప్తే చేద్దాం అన్నట్టుగా ఉంటున్నారు మన దేశం. అదే కరెక్ట్. అందువల్ల రాబోయే రోజుల్లో ట్రంప్కి ఇది సెట్ బ్యాక్. ఇప్పుడు వేసిన చట్టాలు ఆగుతాయా, అవి కొట్టేస్తారా? మనకి సమయం చెప్తారు. కోర్టుకి వెళ్తే మాత్రం కొట్టేస్తారు అది కూడా అని నేను భావిస్తాను. అయితే పుల్లారావు గారు ఇక్కడ కొత్తగా విధించిన 15% సుంకాల వల్ల వినియోగదారులపైన పడే భారం ఎంత ఉంటుందంటారు? ఇది ద్రవ్యోల్బణానికి అంటే ఇన్ఫ్లేషన్ దారికి తీస్తుందంటారు? చెప్పలేం. ఇంకా ఈ టారిఫ్స్ వేయటం వల్ల అమెరికాకి లాభమా నష్టమా ఎవరు చెప్పలేకపోతున్నారు. సమయం పడుతుంది. ఎందుకంటే ఇంకో 1-2 సంవత్సరాలు పోయాక అక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ అందరూ చదివాక చెప్పగలుగుతాం. కొత్త సిస్టమ్ పరిణామాలు ఏంటి వెంటనే చెప్పలేం. ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. నిరుద్యోగాలు పెరిగారా, తగ్గారా, దేశానికి లాభమా, ధరలు పడిపోయినాయా, ధరలు పెరిగినాయి, ఉద్యోగాలు కూడా పెరిగినాయి, ఇంకా ఏం తేలలేదు. సమయం పడుతుంది. పెద్ద తుఫాన్, ఒక్కోసారి తుఫాన్లో డ్యామేజ్ కూడా ఉండదు, ఒక్కోసారి చిన్న తుఫాన్కి పెద్ద డ్యామేజ్ ఉంటుంది. చూద్దాం, ఈ వారం 10 రోజుల్లో మనకు కొంచెం క్లారిటీ వస్తుంది.
అవును. థ్యాంక్ యూ పుల్లారావు గారు. మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు. ఇక టారిఫ్ల తుఫాను కంటే పెద్దది రాజ్యాంగ సమతుల్యత. అధ్యక్షుడు ప్రజల ఓట్లతోటి ఎన్నికవుతారు. కాంగ్రెస్ చట్టాలు చేస్తుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడుతుంది. ఇప్పటికే వసూలు చేస్తున్న టారిఫ్స్ పైన రిఫండ్ డిమాండ్లు నిజమైతే అది ఆర్థికంగా పెద్ద దెబ్బ. కాంగ్రెస్ విచారణలు ప్రారంభిస్తే అది రాజకీయంగా పెద్ద సవాల్. ట్రంప్ దూకుడు కొనసాగించవచ్చు. కానీ అమెరికా వ్యవస్థలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బలంగా ఉన్నాయి. ఈ పోరాటం ఒక వ్యక్తి గెలుపు కాదు. అమెరికా ప్రజాస్వామ్యానికి మరో పరీక్ష. టారిఫ్ యుద్ధం కొనసాగుతుందా లేక రాజ్యాంగ గీతే చివరికి గెలుస్తుందా చూడాలి మరి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.